హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెన్యూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా సోన్ పాపడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు శనగపిండి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్మూత్గా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు మైదాపిండి కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. మరీ గట్టి పడకూడదు, ఇలా మామూలుగా లూజ్గానే ఉండాలి. మరీ గట్టిగా పొడి పొడిగా అయితే సరిగ్గా రాదు, అందుకోసమే ఇలా లూజ్గా ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని 1.5 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ముదురు పాకం రావాలి. ముదురు పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో పాకం చూసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా అవ్వాలి. ఇలా పాకం అనేది ముదురు పాకం రావాలి. తెలియకపోతే ఇలా మొత్తం ఉండలా కట్టాలి, రౌండ్గా అవ్వాలి. ఆ తర్వాత నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్కి నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి అప్లై చేసి ఆ తర్వాత పాకం మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 మినిట్ అయిన తర్వాత ఒక స్టిక్తోని ఇలా చేసుకోవాలి. అలాగే వేడి మీద ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి, చల్లారితే రాదు. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఒక బటర్ పేపర్ పైన యాడ్ చేసుకొని ఆ తర్వాత స్మూత్గా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది టైం టేకెన్ ప్రాసెస్ కాదు, త్వరగా చేసుకోవాలి. అలా అయితేనే త్వరగా వస్తాయి. ముందుగా పాకాన్ని ఇలా ఒక 7 to 8 టైమ్స్ ఇలా చేసుకోవాలి. మధ్యలో ఆపకూడదు, కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. వేడి మీద ఉన్నప్పుడే చేయాలి. ఇలా ఒక 7 to 8 టైమ్స్ చేసిన తర్వాత ఇట్లా రౌండ్గా చేసుకుంటూ ఒక 7 to 8 టైమ్స్ చేసుకోవాలి. మధ్యలో ఆపితే గట్టి పడిపోతుంది, రాదు. అందుకోసమే కంటిన్యూస్గా చేయాలి. ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకుంది కదా శనగపిండిది, అది కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం ఇగ్గాలి. ఎంత వీలైతే అంత గట్టిగా ఇగ్గాలి, ఆపకుండా చేసుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్లో అయిపోతుంది. ఇలా మనం పిండి కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. కొంచెం యాడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి పిండి. అలా యాడ్ చేస్తే కొంచెం లేయర్స్ తొందరగా వస్తాయి, తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం సేపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతాది కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం ఇగ్గాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఆ తర్వాత దానికి పట్టేలాగా మొత్తం కంటిన్యూస్గా ఇలా ఎగ్గుతూనే ఉండాలి.
ఎవరైనా కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే తొందరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, కొంచెం ఎలా చేయడం తెలిస్తే ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా మొత్తం లేయర్స్ అనేవి రావాలి. చూసారు కదా, చాలా సింపుల్గా సోన్ పాపడ్ రెడీ. ఆ తర్వాత కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో కానీ ఎలా అయినా కానీ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్లో సోన్ పాపడ్ నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.